హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. కొంచెం హెల్త్ బాగోలేదు, అందుకని అప్డేట్ ఏమి ఇవ్వలేకపోయాను. సరే, ఏదేమైనా మెసేజ్లు చేస్తున్నారు, కొంచెం అప్డేట్ ఇవ్వండి బ్రదర్, జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఒక 2-3 మినిట్స్లో అని చెప్తున్నారు. ఓకే. ఏపీ కానిస్టేబుల్ నిజమైన నిరుద్యోగులకు న్యాయం జరిగినట్టేనా అంటే చెప్పలేమండి, అది ఎవరు చెప్పలేరు. కానీ మన నిరుద్యోగులు చాలా పోరాడారు. డీజీపీ ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చారు, చాలా పోరాడారు. ఏదో ఒక విధంగా హోంగార్డ్స్ అనే వాళ్ళని కొంచెం అలా ఆపగలిగారు. సరే, ఏంటి ఇది, ఏ మ్యాటరు ఏంటి, యాడ్ మార్క్స్ పరిస్థితి ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా 2-3 మినిట్స్లో వివరిస్తాను. హోంగార్డ్స్కి మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి సింగిల్ బెంచ్ అనుమతి ఇచ్చిందండి. అయితే వాళ్ళు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మార్క్స్ రాని వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళల్లో ఈవెంట్స్ కూడా పాల్గొనలేదు, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది, మార్క్స్ రాని వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళకి సింగిల్ బెంచ్లో వాళ్ళకి అనుకూలంగా వచ్చింది, వాళ్ళని మనం ఏమనలేం. సరే, వాళ్ళకి వచ్చింది. అయితే ఏం చేశారంటే జనరల్ అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పేసి బోర్డుని ఆశ్రయించారు. అయితే బోర్డు ఏం చేసిందంటే డివిజన్ బెంచ్కి వెళ్ళింది. వాళ్ళకు వచ్చిన ఆర్డర్ కాపీని ఏదో ఒక విధంగా నిరుద్యోగులకి మంచి జరగాలని చెప్పేసి ప్రస్తుతానికి కోర్టు నిరుద్యోగులకు వైపు నిలబడి ప్రస్తుతానికి వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ని సస్పెండ్ చేశారండి. డివిజన్ బెంచ్లో సస్పెండ్ చేశారు ప్రస్తుతానికి హోమ్ గార్డ్స్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను, మీకు ఏమైనా హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి అంటే లేదు అని చెప్పారు. కానీ 18/12/2024లో హోమ్ గార్డ్స్కి స్పెషల్ మెరిట్ లిస్ట్ తయారు చేయమని కోర్టు చెప్పింది. ఎవరికి చెప్పింది? బోర్డుకి. కానీ ఆ దానిని యొక్క పరిగణనలోకి తీసుకోమని చెప్పింది. కానీ ఒకటి, హోంగార్డ్ ఇష్యూ అనేది ముగిసిన అధ్యాయం కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 18/12/2024లో హోంగార్డ్స్కి స్పెషల్ మెరిట్ లిస్టును తయారు చేయమని చెప్పింది. సో ఇదైతే ఇప్పటి వరకైతే ఎటువంటివి తేలలేదండి. సో మనకు ముందు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి 10 days. తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండరీ. అందరూ ఈ 10 రోజులని యూటిలైజ్ చేసుకోండి. కానిస్టేబుల్ యాడ్ మార్క్స్ వాళ్ళకి మార్క్స్ కలుస్తాయా లేదా అని అడుగుతున్నారు. అదైతే ఇంతవరకు బెంచ్ మీదకి రాలేదండి. సో ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ముందుగా మనం మెయిన్స్ రాసుకుందాం. మార్క్స్ కలుస్తాయా లేదా అనేది సెకండరీ. వాళ్ళు డివిజన్ బెంచ్లో ఉంది, ఆ డివిజన్ బెంచ్లో వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి సో బెంచ్ మీదకి రాలేకపోయింది. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారంటే మనకైతే ముందు ఎగ్జామ్ ఉంది కాబట్టి ముందు ఫోకస్ ఎగ్జామ్ మీద ప్రయత్నం చేద్దాం. సో మన ప్రయత్నాన్ని మనం చేసి ఉద్యోగం సాధించుకుందాం. ఇదండి, అప్డేట్ ఉంటే తెలియజేస్తాను. ముందు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫోకస్ ఎగ్జామ్ మీద చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన ఛానల్ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.